హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మన ఆడవాళ్ళకి మన ఇంట్లో ఇల్లంతా ఒక వంత అయితే వంటగది మాత్రం చాలా ప్రత్యేకం. నాకు కూడా అంతేలేండి. మనం మన వంటగదిలో మన ఫ్యామిలీ కోసం ఎన్నో రకరకాల వంటలు చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టమైనవి వండడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే ఆ వంటకు వాడే ఆయిల్ ఏ నూనె మంచిది అనే ప్రశ్న వేసుకున్నామా? ఎన్నో రకాల నూనెలు అయితే వచ్చాయండి మార్కెట్లోకి. వాటిలో ఏది హెల్త్కు మంచిది? చాలా మంది పామాయిల్ వాడుతుంటారు. ఇది మంచిదా అంటే కాదనే చెప్తాను. ఇంకొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్లో రకరకాలుగా వచ్చిన నూనెలు వాడుతుంటారు. ఇవైతే కొంతవరకు పర్లేదండి. రిఫైన్డ్ ఆయిల్స్ కదా, బెటర్ అనే చెప్తాను. కానీ ఎప్పుడూ ఒకే నూనె మాత్రం వాడకండి. మారుస్తూ ఉండండి. మంచి నూనె వాడకపోతే అనారోగ్య పాలవుతాం. మన గుండెకి మనమే ముప్పు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఊబకాయం వస్తుంది. జాగ్రత్త సుమి. వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ ఉన్నామా? మరి తప్పదుగా అనారోగ్యం. ఆరోగ్యకరమైన నూనె వాడడం వల్ల మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళం అవుతాం. అవేంటో చూద్దాం. ఆలివ్ ఆయిల్ అండి, ఇంకొకటి కోకోనట్ ఆయిల్, మరి ఒకటి శనగ నూనె. ఇది మనం పచ్చళ్ళకు మాత్రమే వాడుతూ ఉంటాం. వంటలు కూడా యాడ్ చేసుకోండి. మొత్తానికి వంట నూనె వాడడం తగ్గించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు మాత్రమేనా? షేర్ చేయండి అబ్బా. మీ మంచి లైక్తో సపోర్ట్ చేయండి. అన్నట్టు నలుగురు ఫ్యామిలీలో ఉంటే 2.5 లీటరే వాడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.